రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక శరణ్య మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఏడుస్తూ ఉండగా అప్పుడే ఆనంద్ బైరవి వచ్చి, అమ్మ శరణ్య, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? దర్శన్ ఏంటమ్మా, దర్శన్కి ఏమైంది? దర్శన్ లోయలో పడిపోయాడు, చచ్చిపోయాడు. ఏంటి, దర్శన్ లోయలో పడిపోయాడా? నువ్వు చూసావా? అయినా నువ్వు ఆ ప్లేస్కి నువ్వెందుకు వెళ్ళావమ్మా? దర్శన్ నా కాల్ లిఫ్ట్ చేయట్లేదని లొకేషన్ డ్రాప్ చేసుకొని నేను దర్శన్ దగ్గరికి వెళ్ళాను. అటు వెళ్తూ ఉండగా ఒక లోయ లాంటిది ఉంది, అందులో దర్శన్ పడడం నేను చూశాను. ఏంటి, దర్శన్ పడడం చూసావా? ఆ కారులో లోపల ఉంది దర్శనేనా? నేను ఆ లోయ దగ్గరికి వెళ్ళగానే దర్శన్ వాచ్ కనబడింది. లేదమ్మా, దర్శన్కి ఏం కాదు, నా మనసు చెప్తుంది దర్శన్కి ఏం కాదు అనుకుంటూ ఇక ఆనంద్ బైరవి వెంటనే పోలీసులకు కాల్ చేసి ఇక చెప్తూ ఉంటుంది, నా కొడుకు కనబడడం లేదు, నా కోడలు చూసింది, లోయలో పడబోతుంటే నా కోడలు చూసింది, అందులో నా కొడుకు దర్శన్ ఉన్నాడో లేదో ఎంక్వైరీ చేయండి. సరే మేడం, మీరు లొకేషన్ నాకు సెండ్ చేయండి. అమ్మ శరణ్య, ఆ లొకేషన్ నాకు సెండ్ చేయమ్మా అనుకుంటూ ఇక వెంటనే శరణ్య ఆనంద భైరవికి సెండ్ చేయగానే ఇక ఆనంద భైరవి కూడా పోలీసులకు సెండ్ చేస్తుంది. ఇక మరోవైపు ఏమో సౌమ్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నాకు ఇది చూస్తుంటే ఏదో పెద్దగా అయ్యేటట్టు ఉంది, మనం దొరికిపోతామా అనన్య అనుకుంటూ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారం మనం దొరికిపోము, నేను ఇప్పుడు నా మనుషులకు వెంటనే కాల్ చేస్తాను అనుకుంటూ సౌమ్య మనుషులకు కాల్ చేసి ఆ లోయలో పడిపోయిన వాడిని తీసుకొచ్చి సేఫ్గా ఉంచండి, అలా చేస్తే మీకు 5 లక్షలు ఇస్తాను అనుకుంటూ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. సరే మేడం అనుకుంటూ తన రౌడీలు కూడా ఇక లోయలోకి దిగి ఇక చూస్తూ ఉంటారు. ఇక కారు ఓపెన్ చేసి చూడగానే, మేడం ఇందులో ఎవ్వరూ లేరు, ఒక్క కారు మాత్రమే ఉంది అని చెప్పేసరికి ఇక సౌమ్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే దర్శన్ స్పృహలో ఉండి బయటికి వచ్చాడా? లాస్ట్ కాల్ నేనే చేశానని ఈ శరణ్యకు తెలిస్తే తనకు నా మీద డౌట్, నేనే చంపాలని ప్రయత్నం చేశానని తనకు తెలిసిపోతుంది అనుకుంటూ ఇక సౌమ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక సౌమ్య మాత్రం లేదు, దర్శన్ ఆ కారులోనే ఉన్నాడు, నేను చూశాను, లోయలో పడిపోయేటప్పుడు కూడా నేను చూశాను, మీరు సరిగ్గా చూడండి, అంత కావాలంటే డబల్కి డబల్ పైసలు ఇస్తా, కానీ దర్శన్ సేఫ్గా ఉండాలి. మేడం ఇందులో ఎటువంటి మనుషులు లేరు, ఉత్తి కారు మాత్రమే ఉంది అని క్లియర్గా చెప్పగానే ఒకటిసారిగా సౌమ్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అనన్య వచ్చి, ఏంటి సౌమ్య అంత టెన్షన్ పడుతున్నావేంటి, దర్శన్ కారులో లేడు. ఏంటి, దర్శన్ లేడా? దర్శన్ ఆ కారులో లేడంటే దర్శన్ బ్రతికే ఉన్నాడన్నమాట. ఇప్పుడు దర్శన్ ఇంటికి వస్తే చివరి కాల్ చేసింది నువ్వే కాబట్టి ఇక దర్శన్ చెప్పేస్తాడు. ఇక అందరూ నువ్వే చంపాలని అనుకున్నావని అందరికీ తెలిసిపోతుంది, అందరి ముందట విలన్గా అయిపోతాం మనం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తావు? ఆ దర్శన్ ఎక్కడ ఉన్నాడో చూసి వాణ్ణి చంపేయాలి. ఏంటనన్యా అలా మాట్లాడుతున్నావేంటి? దర్శన్ని చంపాలనుకోవడం ఏంటి? మరి వాడు చావకుంటే వీళ్ళందరూ కలిసి మనల్ని చంపుతారు. లేదు, నేను దర్శన్ని చంపాల్సుకోవాల్సిన అవసరం లేదు, నేను దర్శన్ని నా వైపే రప్పించుకుంటాను, దర్శన్ నాకే సొంతం. ఏంటి సౌమ్య ఇంకా పిచ్చి దాని లెక్క మాట్లాడుతున్నావేంటి? నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే ఇక దర్శన్ కూడా నిన్నే చంపాలనుకుంటాడు. ఇప్పుడు మనం దర్శన్ని చంపేయాలి అనుకుంటూ ఇద్దరు ప్లాన్ వేసుకుంటారు. ఇక సౌమ్య మాత్రం దానికి ఒప్పుకోదు. లేదు, దర్శన్ చావకూడదు, దర్శన్ నాకే సొంతం అనుకుంటూ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఇక మరోవైపు ఏమో లీలావతి శరణ్య దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఇద్దరు వేడిస్తున్నారేంటి? అత్తయ్య, దర్శన్ ఏంటమ్మా, దర్శన్కి ఏమైంది? దర్శన్ లోయలో పడిపోయాడు. ఏంటమ్మా మీరు, ఏంటి దర్శన్ లోయలో పడిపోవడం ఏంటి? దర్శన్కి ఏం కాదు, నా కొడుకు ఏం కాదు, దర్శన్ లోయలో పడి చనిపోయాడు, ఇక మనకి దూరంగా ఉన్నాడు అనుకుంటూ శరణ్య చాలా ఏడుస్తూ ఉంటుంది.
లేదు, నా కొడుకు చావలేదు, నా కొడుకు క్షేమంగానే ఉన్నాడు అనుకుంటూ లీలావతి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అందరికీ తెలిసాక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి, దర్శన్ అన్నయ్య చచ్చిపోయాడా అనుకుంటూ ఇక ఏడుస్తూ ఉంటారు. ఇక వెంటనే ఆ లొకేషన్ కాడికి వెళ్తారు శరణ్య, ఆనంద భైరవి ఇద్దరు కలిసి ఆ లొకేషన్ కాడికి వెళ్తారు. అప్పుడే పోలీసులు కూడా వస్తారు. ఇందులోనే మా ఆయన చనిపోయింది, ఇందులోనే కారు పడిపోయింది, నేను చూశాను, అది మా కారే అనుకుంటూ ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది. నేను కూడా వస్తాను, మా ఆయనను చూడడానికి నేను కూడా వస్తాను, దర్శన్కి ఏమీ కాదు. లేదు మేడం, మీరు ఇక్కడనే ఉండండి, మీరు చెప్పారు కాబట్టి మా డ్యూటీ మేము చేస్తాం, మీరు ఇక్కడనే ఉండండి, మీరు లోపలికి వస్తా అంటే మేము కూడా ఈ కేసుని రిటర్న్ తీసుకొని మేము మా ఆఫీస్కి వెళ్ళిపోతాం. లేదు, మీరే చూడండి శరణ్య, నువ్వు ఇటు పక్కకు రామ్మా అనుకుంటూ ఇక ఆనంద భైరవి పక్కకు తీసుకొని వెళ్తుంది. ఇక శరణ్య మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే టెంపుల్ కాడికే వెళ్తుంది శరణ్య. ఇక చీర కట్టుకొని ఇక టెంపుల్ కాడికి వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, ఏంటమ్మా అలా చేసావేంటి, నా భర్తను శాశ్వతంగా నీ దగ్గరికి తీసుకున్నావా? నీకు ఎన్నో పూజలు వ్రతాలు అన్నీ చేశాను, కానీ నువ్వు ఇచ్చే ఫలితం ఇదా? దర్శన్ని నీ దగ్గరికి తీసుకువెళ్ళావా? ఆ దర్శన్కి ఏం కాకూడదు అనుకుంటూ ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే తన చేయి తీసుకొని ఇక త్రిశూలం మీద పెట్టగానే ఇక బ్లడ్ మొత్తం కారుకుంటూ వెళ్తుంది. మా ఆయన క్షేమంగా ఉండాలి అనుకుంటూ ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది శరణ్య. ఇక అప్పుడే ఆనంద భైరవి వేస్తుంది. శరణ్య ఎక్కడికి వెళ్ళామమ్మా అనుకుంటూ ఇక ఆనంద భైరవి రాగానే ఇక త్రిశూలం మీద చేయి పెట్టి ఉండగానే ఇక బ్లడ్ మొత్తం చాలా పోవగానే ఇక వెంటనే ఆనంద భైరవి చేయి తీసి, ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? దర్శన్ రావాలని ఇలా చేస్తున్నాను అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. లేదమ్మా, బ్లడ్ చాలా పోతుంది అనుకుంటూ ఇక వెంటనే శరణ్యను ఆనంద భైరవి తీసుకొని వెళ్తుంది. ఇక ఆనంద భైరవి కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక పోలీసులు లోపలికి వెళ్ళి ఇక బయటికి రాగానే అప్పుడే ఆనంద భైరవి కూడా, ఎమ్మెల్యే సార్, లోపల దర్శన్ ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా? ఆ లోపల ఉంది దర్శన్ కాదు కదా అనుకుంటూ ఇక ఆనంద భైరవి చెప్పగానే ఇక పోలీస్ ఆఫీసర్ కూడా, అందులో ఎవ్వరూ లేరు, ఎంటీ కార్ తప్ప ఎవ్వరు లేరు అని చెప్పేసరికి ఇక అప్పుడే శరణ్య చూసి, ఏంటి ఎంటీ కారు ఉందా? ఆ లోయలో పడ్డప్పుడు ఎవరో ఒకరు మనుషులు ఉండాలి కదా, ఎంటీ కారు ఎందుకు ఉంటుంది అంటే ఇదంతా చేసింది సౌమ్యనేనా? ఆ లోయలో పడిపోయి దర్శన్ని అలా చేసింది సౌమ్యనేనా? ఇప్పుడు దర్శన్ని ఎక్కడ ఉన్నాడో సౌమ్యకు తెలుసు అనుకుంటూ ఇక వెంటనే శరణ్య సౌమ్య దగ్గరికి వెళ్తుంది. సౌమ్య, నిన్ను మర్యాదగా అడుగుతున్నాను, దర్శన్ ఎక్కడ ఉన్నాడో చెప్పు, ఇదంతా చేసింది నువ్వే అని కూడా నాకు తెలిసింది, ఎక్కడ ఉన్నాడో చెప్పు అనుకుంటూ కోపంగా అడగగానే, ఏంటి శరణ్య అలా మాట్లాడుతున్నావేంటి, దర్శన్ ఎక్కడ ఉన్నాడో నాకేం తెలుసు? నాకు కూడా మీతో పాటే తెలిసింది దర్శన్ చనిపోయాడని. సౌమ్య, మర్యాదగా మాట్లాడు, దర్శన్కి ఏం కాలేదు, క్షేమంగానే ఉన్నాడని నా మనసు చెబుతుంది అనుకుంటూ ఇక శరణ్య వెళ్తుంది. ఇలా కాదు, మీరు ఒక టైంలో మీరే అని తెలిసిందో మిమ్మల్ని ఏం చేస్తానో చూడు అనుకుంటూ వార్నింగ్ ఇచ్చి ఇక బయటికి వెళ్తుంది. ఏంటనన్య, ఈ శరణ్య ఏదో చేసేటట్టు ఉంది, నిజంగా దొరికిపోతామా అనుకుంటూ ఇక భయపడుతూ ఉంటారు. ఇక వెంటనే ఆనంద భైరవితో ఇక పోయిన లొకేషన్తో ఇక సీసీటీవీస్లో చూస్తాడు. అక్కడ ఆ శరణ్య ఉందా, అసలు శరణ్య ఎటు వెళ్తుంది, ఆ దర్శన్ ఎందుకు వెళ్ళాడు, అందులో ఉంది దర్శనేనా అని సీసీటీవీలో చూడడానికి వెళ్తారు. ఇక అప్పుడే సౌమ్య కూడా చాలా టెన్షన్ పడతారు. ఆ సీసీటీవీలో మనం కూడా ఉంటాం కాబట్టి ఆ దర్శన్ని కావాలనే మనం లోయలో పడిపోయేటట్టు చేశామని ఆ శరణ్యకు అర్థమవుతుంది. ఇక ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటూ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ ఆ దర్శన్ ఆ లోయలో పడిపోయినా ఆ దర్శన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయే వాళ్ళం, ఇద్దరం హ్యాపీగా దర్శన్తో లైఫ్ లీడ్ చేసేవాళ్ళం. ఇప్పుడేమో దర్శన్ అందులో లేడు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, దర్శన్ ఎక్కడ ఉన్నాడని నేను తెలుసుకోవాలి అనుకుంటూ సౌమ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక దర్శన్ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే సాక్షాత్తు ఆ అమ్మవారి వచ్చి ఇక దర్శన్ని కాపాడుతుంది. ఇక దర్శన్ మాత్రం ఇక సేఫ్గా ఉన్నట్టు చూపిస్తుంది. ఇప్పుడు దర్శన్ ఇంటికి వెళ్ళి
చివరిగా కాల్ చేసింది సౌమ్యనే, నన్ను చంపాలనుకుంది సౌమ్యనే అని దర్శన్ చెబుతాడా లేదా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.